పేరండి? రాంబాబు అండి. రాంబాబు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఆ? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగుతుందంటారు? చంద్రనాయుడు బాబు గారు పరిపాలనగా ఉందండి. ఇంకా ఎవరు వచ్చినా ఆ రాజకీయ లక్షణాలు పోవు. ఉమ్, ఏమండి, ఉమ్, ఒకళ్ళు పెట్టింది తీయడానికి ఉండదు. ఏ తాత్కాలికంగా పెట్టిన పథకాలు ఎవరు తొలగించవలసి ఉంటుంది తప్ప ఉమ్, రాజకీయం అంటే ఎదరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా జగన్ గారు అవనివ్వండి, నేనేమనివ్వండి, ఉమ్, ఎవరిని తప్పు పట్టలేము. ఎందుకంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. ఉమ్, వాళ్ళు చేయవలసింది ఏంటంటే రాబోయే తరాలు ఉన్నాయి, అన్ని వర్గాలు కలిసి ఉండాలి. చేతికెళ్ళి ఎలా కలిసి ఉండాలి అలా కలిసి ఉండాలి ప్రజలందరూ. అవును, ఆ దృష్టితో చేయాలి తప్ప కులభేదం కానీ మతభేదం కానీ రాజకీయ నాయకులు చూపెట్టకూడదు. అవును, కులభేదాలు కనపడుతున్నాయి, రాజకీయ భేదాలు కనపడుతున్నాయి. పైకి ఇంటింటి రాజకీయం చేసేస్తున్నారు. ఇప్పుడు ఉమ్, 10 గొంపలు ఉంటే మేము రాజకీయ నాయకులకు సపోర్టు, అంటే ఏదో పార్టీకి సపోర్ట్ వాళ్ళు, మాదో యూత్, ఉమ్, ఇవన్నీ అలాంటివన్నీ కొంచెం సవరించవలసి ఉంటుందండి. ఉమ్, ఏంటంటే సమాజం అంటే సమసామ్య నిర్మాణం అంబేద్కర్ మాట్లాడారు చూసారా, అవును, అలా సమాన భావం అనేది ఉమ్. మన ఎదురు భవిష్యత్తుకి పునాది. అది నగర భవిష్యత్తుకు ఎదురు పునరావృతం. భవిష్యత్తు. అంటే ఇప్పటి వరకు ఎలా సాగిస్తున్నారంటారు? ఈ 6 నెలల కాలం వ్యవధిలో ఈ సూపర్ 6 అనేది చెప్పారు. ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైంది, ఎలా కొనసాగుతుంది? అంటే సూపర్ స్టార్ అంటే ఇప్పుడు పథకాలు అయ్యానండి. ఆయన కొంచెం లాస్ట్లో కొంచెం ట్రబుల్ పెట్టినట్టుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ల విషయంలో కానీ. రేషన్ మాకు నెల పొడికి ఇచ్చేవారు అన్నట్టుగా 15 రోజులు ఇవ్వటం, వీళ్ళు తెచ్చుకునేవారు బాగానుండి. అవన్నీ ఈయన మళ్ళీ ఇంటింటికి రావటం, వాళ్ళు ఏదో చోట ఆపటం, మళ్ళీ అక్కడ వీళ్ళకి కార్డు పట్టు పడటం, అవి కొంచెం ఇబ్బందులు పడ్డారు. అవి కరెక్ట్ కాదు. రేషన్ కార్డు ఇవ్వటమే కరెక్ట్ అండి. అవి రేషన్ కార్డు ఇవ్వడం రేషన్ దుకాణం కార్డు ఇవ్వటమే మనకు రేషన్ బియ్యం అనేవి కరెక్ట్. అంటే ఈ వీలుగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు. ఈ బండి వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. తర్వాత పెన్షన్ల విషయం వస్తే పెన్షన్లు అయితే 3 నెలల నుంచి 4 నుంచి ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వటం, లేకపోతే అనుకూలంగా బాగానే ఉంటున్నాయి. పెన్షన్లు మాలాంటి వాళ్ళకి రాకపోయినా పెన్షన్ల విషయంలో వృద్ధులు పాపం బ్యాంకులకి తిరిగి చాలా పాటలు పడ్డారు. చాలా బాధలు పడి ఇబ్బంది అదంతా మారింది. ఒక జగన్ గవర్నమెంట్తోనే మారుకుంటూ వచ్చింది కదా. మారిందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మారినాయి. కానీ ఏమైనప్పటికీ చెప్పాల్సింది ఏంటంటే, ఎంతసేపు మనం మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రభుత్వం మాత్రం ఏం చేయాలంటే ఎదరు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. ఆడు 4 ఏళ్ళు ఇస్తానండి, 3 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తానండి, 5 ఏళ్ళు ఈ కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రభుత్వం మారినోడల్లా వెయ్యి పెంచకుండా పోతే మరి అసలు వాళ్ళు పెన్షన్ ఇప్పుడు 4 ఏళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళని కొంతంతా ఏమీ వాళ్ళకి ఆరోగ్యం ఏదో కొంత నరాలు పెరాలసిస్ రావటం, వాడి పని ఆడు చేసుకోవటం, 60 కేజీలు 70 కేజీలు బరువు మోసేవాడు కూడా పెన్షన్ ఇచ్చేస్తున్నారు, 6,000 రూపాయల పెన్షన్. అది వికలాంగులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వడం ధర్మమే. వికలాంగులకి ఇవ్వడం ధర్మమే కాదనను. పని చేసుకునే వాళ్ళకి పెన్షన్లు అయితే జల్లిడే ఇవ్వాల్సి ఉంటుంది. పేదలకు అందాలి పెన్షన్ అనేది. ఏమంటే ఎంతోమంది ఆడపిల్లలతో ఉంటున్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికాడ కూర్చుని పెన్షన్లు అందే చేసుకుని శుభ్రంగా ఇట్టాసారం నువ్వా నేను అన్నట్టుగా ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ కూడా సవరించాల్సి ఉంటుంది. పెన్షన్ అయితే జల్లిడే వేయాలండి. వేయాలండి. భాగ్యమంతులు పెన్షన్ తీసుకుంటున్నారు, పేదోడికి అందవలసింది భాగ్యమంతులు దోసేసుకుంటున్నాడు. ఈ భారం అనేది అందరి మీద పడుతుంది.